తమ చిన్నింట్లోకి కావలసిన సామాన్లు అమర్చుకుని ఆ రోజే తేలిగ్గా ఊపిరి పీల్చారు సతీష్, శైలజ. ఇద్దరికీ క్షణం తీరిక ఉండడం లేదు. బ్రోకర్ ద్వారా 100 రూపాయల అద్దెలో చెన్నిల్లు సంపాదించాడు. 2 గదుల వాటా. అలాంటింట్లో ఉండడం శైలజకు మామూలే. కానీ సతీష్కు మాత్రం ఇబ్బందిగానే ఉంది. హాయిగా బాతు టబ్బులో కూర్చుని పేపర్ చదివేవాడికి అరబకెట్ నీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉంది. నా మూలంగా ఈ పరిస్థితి. శైలజ బాధపడింది. కాదు, మనిషిగా బ్రతకాలనే ప్రతివాడికి ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఆయాచితంగా వచ్చే సుఖాల వల్ల బతుకు విలువ తెలీదు శైలు అన్నాడు ఆప్యాయంగా ఆమె చేయి నొక్కుతూ. ఇద్దరూ తమ పరిశ్రమలు పైకి తేవాలని తాపత్రయపడుతున్నారు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాలు వచ్చినా చిరునవ్వుతో స్వీకరిస్తున్నాడు. మనిషి విలువ, మనసు గట్టితనము కష్టాలొచ్చినప్పుడే తెలుస్తాయి. బలహీనులు గతాన్ని తలుచుకుని తాము బాధపడుతూ చుట్టూ ఉన్నవారిని బాధ పెడతారు. మానసికంగా బలంగా ఉన్నవారు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తారు. మరికొందరు తమకిష్టం లేని వారి వల్లే ఇలాంటి అనర్థం జరిగిందని బాధపడతారు. సతీష్ 2వ రకానికి చెందినవాడు. సీతాపతి 3వ రకానికి చెందినవాడు. నాకు చాలా గర్వంగా ఉంది సతీష్. ఎందుకో మన పెళ్లి జరిగినాటి పరిస్థితుల్లో మిమ్మల్ని నిరాకరించలేకపోయాను. నాన్నగారికి ప్రాణం పోయే ముందైనా 2 నిమిషాలు సంతృప్తిని కలిగించడం నా బాధ్యతగా భావించాను. ఆ బాధ్యతలన్నీ మర్చిపో. ఇప్పుడు నా బాధ్యత మాత్రమే. ఆ పప్పులేం ఉడకో. ఇక తర్వాత చెప్పలేక తల ఉంచేసుకుంది. ఓహో, అర్థమైనట్టు తల పంకించాడు. 5 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. ఆమె తలెత్తి భర్త వంక చూసింది. మీకిష్టం లేదా? అతను తన పొరపాటు గ్రహించాడు. చటుక్కున ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. కాదు శైలు, మన అనురాగానికి ఫలితం కనిపిస్తుందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఇవి ఫ్యామిలీ ప్లానింగ్ రోజులు. నిజమే, కానీ వయసు మళ్ళిన తర్వాత పుట్టిన పిల్లలు సమస్యగానే తయారవుతారు కదా అంది. ఆమె మాట కూడా ఆలోచింపతగిందిగానే తోచింది సతీష్కు. నేనంత దూరం ఆలోచించలేదు శైలు. అతను ఆమె తలను వంచి నుదురు ముద్దు పెట్టుకున్నాడు. ఆ క్షణంలో తమ బంధం ఇంకా గట్టిగా ముడిపడినట్టు అనుభూతి చెందాడు. వాళ్లల్లో ఎవరు ముందొస్తే వాళ్లే సాయంత్రం వంట చేస్తారు. ఉదయాలు పరిశ్రమకు సంబంధించిన పనులు సతీష్ చూస్తాడు. వంట పని శైలజ చూస్తుంది. ఆ రోజు ఆదివారం. శైలజ నింపాదిగా తన పనులు చూసుకుంటోంది. సతీష్ కాఫీ కూడా అడగలేదు. ఏం రాజసం, ఇంకా నిద్రలేవలేదు కాబోలు అనుకుని ముందు గదిలోకొచ్చింది శైలజ. అతను కొటేషన్ తయారు చేస్తున్నాడు. తన తొందరపాటుకు తిట్టుకుంది. పని తర్వాత చూడొచ్చు, కాఫీ తాగండి. ఇది రేపు ఇవ్వకపోతే వేలల్లో నష్టం వస్తుంది శైలు. 2 గుక్కల్లో తాగేశాడు. ఒరేయ్, బ్రతికే ఉన్నావా? పెన్ను మూసి తలుపు తీశాడు. రఘు నిల్చున్నాడు. అతన్ని చూడగానే గుండెలో రాయి పడింది. రారా అన్నాడు కంగారు దాచుకుంటూ. రా అంటున్నావు గాని మనసులో ఇష్టం లేదు రఘు అన్నాడు. ఓహో, డాక్టరువు సైకాలజీ వెలగబెట్టావు కదూ, అందుకని నువ్వేదైనా అనగలవులే అని అతని భుజం మీద ఒక్కటి చెరిచాడు సతీష్. ఏరా నల్లపూసవైపోయావు? నల్లపూస ఎక్కడుంటుందో తెలీదా? అంటే మీ ఆవిడ మెడలో ఉంటున్నావన్నమాట. కరెక్ట్ నవ్వుతూ అన్నాడు సతీష్. మరీ ఇంత చెవటం అనుకోలేదురా. నిజం? నీకు తమాషాగా ఉందా? లక్షాధికారి కొడుకువి, ఈ పనులేమిటి? ఒక ఆడదాని మాట వినడమేమిటి? నోరు మీరా, మీలాంటి వారి వల్లే దేశం ఇలా తగలబడిపోతోంది. ఒకవైపు స్త్రీకి అన్యాయం జరిగిందంటూ రెచ్చగొడతారు, రెండో వైపు భార్య తనలాంటి మనిషినని భావించేవారని భార్యావిధేయుడు అంటారు. సతీష్ కోపం ఎరగని రఘు తెల్లబోయాడు. అది కాదురా, నువ్వు రాకపోతే మాకు వెలితిగా ఉంది. నాకు వెలితిగానే అనిపించేది. ఇప్పుడే వాస్తవం అర్థమవుతోంది. జీవితం అంటే ఏమిటో. మీకు ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి, పని చేసినా మాన్యా జీతం ఉంది. ఈ వ్యాపారం జోదంరా. రఘుకు రుచించలేదు సతీష్ మాటలు. సతీష్కు పిచ్చి అనుకున్నాడు. ఇల్లు, కారు, సర్వ సౌఖ్యాలు వదులుకునొస్తే అంతకంటే ఏమనుకుంటారు ఎవరైనా? శైలజిచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయాడతను. ఏమంటాడు? విన్నావుగా. నా మెడలో ఎందుకు దాక్కున్నారు, వెళ్ళండి అంది నవ్వుతూ. అతను చటుక్కున ఆమె హృదయంలో తలదాచుకున్నాడు. ఏంటి అంది. నువ్వు వెళ్ళమన్నావుగా, నిజమేనా అని. ఇద్దరూ నవ్వుకున్నారు. శైలజ వెళ్ళి తన పనిలో లీనం కాలేకపోయింది. ఈ చదువుకున్న యువకులైనా సక్రమంగా ఆలోచించరెందుకు? భార్యను గౌరవించి సమానంగా చూస్తే భార్య విధేయుడు అంటారు. ఆమెను తన ఆలోచనల్లో లీనం కానివ్వలేదు రాములు. అమ్మా అమ్మా అన్నాడు. రారాములు, ఇంటి దగ్గరంతా కులాసైనా? ఏం కులాస తల్లి, హుస్సూరంటూ కూలబడిపోయాడు. అత్తయ్య ఆరోగ్యం, అమ్మాయి బయటికి చూడ్డానికి బాగానే ఉన్నారులే అన్నాడు. మళ్ళీ గొంతు తగ్గించాడు. కార్లు అమ్మేశారు, ఇల్లు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిండు, మీకు తెలీదా? తెలీదు అంది.
ఆమె ముఖం పాలిపోయింది. నిజంగా తను నష్టజాతకురాలా? తను ఆ ఇంట ప్రవేశించింది మొదలు మామగారికి అన్నీ అపజయాలే అనుకుంది. రాధమ్మగారు ఒకటే ఇదే పోతున్నారు. రాములు, ఇప్పుడు అంతలేసి ఖర్చులు ఏమొచ్చాయి? ఈసారి ఎలచ్చల్లా నిలబడతారంట. రాములకు కాఫీ టిఫిన్ ఇచ్చి పంపివేసింది. సతీష్కి ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచించసాగింది. సాయంత్రం అతను స్నేహితులను చూడ్డానికని బయలుదేరాడు. నన్ను మసాబ్ ట్యాంక్ వద్ద వదిలేయండి, తెలిసిన వారున్నారు అంది. అలాగే. ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయలుదేరారు. మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకోమంటావా? వద్దులేండి, బస్సులో వచ్చేస్తాను అంది. అతను ఆమెను మసాబ్ ట్యాంక్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఆటోను పిలిచి ఎక్కి బంజారా హిల్స్ పోనిమంది. భర్తతో చెబితే తన సెంటిమెంట్లను పరిహసిస్తాడేమోనని భయపడింది. తన వల్లనే వారికి గతి పట్టిందా అనే బాధ సన్నగా పీడించసాగిందామెను. అమాయకంగా చలాకీగా తిరిగే రాధ కళ్ల ముందు మెదిలింది. ఏ బస్తీకమ్మా? బంజారా హిల్స్ 4వ నెంబర్ రోడ్డు అంది. ఆటో వెళ్లి అత్తగారింటి ముందు ఆగింది. గరాజు బోసుగా కనిపించింది. ఆమె గుండెల్లో సూదిగుచ్చుకున్నట్లు అనిపించింది. ఆటో అతనికి 10 రూపాయల నోటిచ్చి చిల్లర తీసుకోవడం కూడా మరిచిపోయింది. అమ్మా అని అతనే ఇచ్చాడు. లెక్క పెట్టుకోకుండా పరసలో వేసుకుంది. కాలింగ్ బెల్ నొక్కగానే మొదట తాన ఇంటికొచ్చిన రోజు గుర్తుకొచ్చింది. వదినా? తలుపు తీసిన రాధిక ఆశ్చర్యపోయింది. రాధిక ఆమె భుజం మీద చేయి వేసింది. ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. హాల్లో అడుగుపెట్టి టక్కు నాగిపోయింది. సతీష్ అటు తిరిగి కూర్చున్నాడు. చిన్నగా మాట్లాడడం వినిపిస్తోంది. అమ్మా, నువ్వేం దిగులు పడకు. ప్రత్యక్షంగా చూస్తున్నావు కదా, డబ్బు ఎలా వస్తుందో అలాగే పోతుంది కూడాను. మన అదృష్టం బాగుంటే మళ్ళీ మునుపట్ల అవుతాం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నాకు డబ్బు పోయిందన్న బాధ లేదురా. ఈసారి పరాజయాన్ని తట్టుకోలేరు మీ నాన్న. మొదటే పరాజయమని ఎలా ఊహిస్తావమ్మా? వేరే చోటైతే డబ్బుతో ఎన్నైనా కొనొచ్చు. ఆయన పోటీ చేసేది మన నియోజకవర్గం. మన ఊరి వాళ్ళు, జిల్లా వాళ్ళు ఎవరిని ఆదుకున్నాడని వాళ్ళు మన మాట వింటారు. డబ్బు తీసుకుని ఆటలాడుకుంటారు. గోవిందమ్మ గొంతు భారంగా వినిపించింది. అమ్మా, ఎవరొచ్చారు చూడు. గోవిందమ్మ, సతీష్ ఒకేసారి ఇటు తిరిగారు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. శైలు, అత్తయ్య వచ్చి ఆమె పక్కన కూర్చుంది. చూడత్తయ్య, 2 రూపాయలు వృధా, ఇక్కడికి వస్తున్నట్టు చెబితేయం అంది భర్త వంక చూస్తూ. తను చెప్పిందేం అడుగమ్మా? బావుందర్రా మీ వాదన. ఎన్నో రోజుల తర్వాత హృదయపూర్వకంగా నవ్వింది గోవిందమ్మ. అమ్మలేదు, ఉన్నతను లేనిదాని కిందే జమయ్యాను. నీకు నువ్వే పెద్దదానివి అంది కోడలి తల నిమురుతూ గోవిందమ్మ. వదినా, ఆ అబ్బాయే కావాలి. ఆ అమ్మాయి పుట్టిందో మాటలు బంధు. ఏమ్మా, నీకు పోటీ వస్తుందనా? వెకిరించింది. రాధిక మూతి తిప్పింది. మీరిలా ముందుంటే ఏ దిగులు లేదు. ఆయన ఎప్పుడో గాని ఇంటికి రారు. ఇద్దరం గుడ్డి కొంగల్లా ఉంటాం అంది. నిజమన్నయ్యా, మళ్ళీ మనమంతా కలిసుంటామా? రాధిక ముఖంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తప్పక రాధిక, నాపై వచ్చిన అభాండం మాపుకోవడానికైనా నేను పాటుపడతాను. మా నాన్న డబ్బు హోదా ఇవ్వకపోయినా మంచితనం వదిలిపోయారు. అది ఎంతవరకు సాయం చేస్తుందో చూస్తాను. మళ్ళీ మామగారు రా అమ్మాయి అంటేనే ఇంట్లో అడుగు పెడతాను. చుటుక్కుని లేచింది శైలజ. శైలు, ఈ సమయంలో ఆవేశం పనికిరాదమ్మా. ఆవేశం కాదత్తయ్య, ఆరాటం, ఆవేదన. మీరంత బాధపడుతున్నారో అర్థమవుతోంది. ఆనాడు నా తండ్రి గురించే ఆలోచించాను గాని ఆయనకు తల్లిదండ్రులున్నారు. వారికి ఆశయాలుంటాయని మర్చిపోయాను. శైలు, సతీష్ వారించాడు. అత్తయ్య, మీరు నిరాశపడద్దు. మావయ్య గెలుస్తారు అంది దృఢంగా. అత్తిచ్చిన కాఫీ తాగి భర్త వెంట బయలుదేరింది. ఏమండి, నాకు చెప్పకుండా వచ్చారేం? మరి నువ్వెందుకొచ్చావు? జవాబు ఇవ్వలేకపోయింది. ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుంటే ఆ భయం ఉండదు. ఇద్దరి మధ్య అస్పష్టంగా ఉన్న అనుమానపు పొర తొలగిపోయినట్టనిపించింది. టీ నీళ్లు మరుగుతున్నాయి. వాటిలాగే శైలజ ఆలోచనలు తెరిలినట్టు అవుతున్నాయి. కాళ్ళు చేతులు కడుక్కొచ్చాడు సతీష్. శైలు, చెప్పండి. నేను చెప్పింది విని బాధపడవుగా? అంది టీ పౌడర్ వేసి. అన్నయ్య తన వ్యాపారం తను చూసుకుంటానన్నాడు. అపరాధిలా తల వంచుకుని చెప్పాడు సతీష్. ఎప్పుడొచ్చారు? మధ్యాహ్నమే వచ్చాడు. అత్తగారింట్లో చాలా నీచంగా ప్రవర్తించారట. 10 రోజులుంటే అల్లుడు పాలేరవుతాడని సామెతుందిగా అంది టీ వంపుతూ. ఏం చేద్దామంటావు? మీరు ఏమనుకున్నారు? మనకో పరిశ్రమ ఉంది. ఆ అన్నయ్య బాధ్యత లేకుండా ప్రవర్తించిన మాట వాస్తవమే. మరో అవకాశం ఇస్తే బాగుంటుంది. నిజంగా అంటున్నావా? నిజమేనండి. ఉదయం నుండి ఆలోచిస్తున్నాను. ఈ పరిశ్రమ ఎవరికైనా అప్పగించి మీ నాన్నగారి కోసం ప్రచారానికి బయలుదేరదామని. పరిశ్రమను ఎవరికి అప్పగించాలో అర్థం కాలేదు అంది అతనికి టీ ఇచ్చి తను తీసుకుంటూ.
నువ్వు నాన్నగారి ఎన్నికల విషయం సీరియస్గా తీసుకుంటున్నావేమో. తీసుకోవాల్సిన విషయమేగా. బాగా ఆలోచించావా? 1-2 సార్లు ఆలోచించాను అంది. ఈ పరిస్థితుల్లో కదలడం ఉచితమంటావా? టీ సిప్ చేస్తూ అడిగాడు సతీష్. నాన్నగారు చెబుతుండేవారు, ఎంత శ్రమపడితే ప్రసవం అంత తేలిగ్గా అవుతుందని. అతనేం చెప్పలేదు. మౌనం అర్ధాంగీకార సూచన అనుకుందామే. నిశ్శబ్దంగా ఆమె చేతి వేళ్లతో ఆడుకుంటూ టీ తాగాడు. నేను సాధించలేనంటారా? నీ ఆత్మవిశ్వాసానికి ముచ్చట పడుతున్నాను. ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతే పరిశ్రమను అన్నయ్యకు అప్పగించేదానివా? ఆ అనుమానం ఎందుకొచ్చింది? తెలుసుకుందామని. మీ అన్నయ్య నాకేమీ కారా? మనిషికి ఇలాంటి విషయాల్లోనే ఆధ్యాత్మిక చింతన అవసరం. పంతాలు పట్టుదలలు జీవితాలను అధోగతికి ఈడుస్తాయే తప్ప సాధించేది ఏమీ ఉండదు. పురాణాలు విన్నా చరిత్ర విన్నా అదేగా మనకు తెలిసేది. శైలు, అతనికి చాలా గర్వంగా ఉంది. అందమైన స్త్రీలు చాలా మట్టుకు ఆలోచించలేరు. ఒక గర్వపు పొర వారి ఆలోచనలను కప్పివేస్తుంది. మరికొందరు ఆలోచించినా అమల్లో పెట్టే ధైర్యం ఉండదు. 2వ రోజు శ్రీనివాస్ తమ్ముడితో పాటు వచ్చాడు. 2 గదుల్లో సర్దుకోవడానికి కాస్త ఇబ్బంది పడినా తమ్ముడి ప్రేమలో మరదలి ఆదరణతో అన్నీ మరిచిపోయాడు. 3 రోజులు సైట్ పైకి తీసుకువెళ్లి పని స్వరూపమంతా ఇతనికి క్షుణ్ణంగా అర్థం చేసింది శైలజ. చాలా ఇంప్రూవ్ చేశావమ్మా. అప్పుడే అలా అనడానికి వీల్లేదు బావగారు. మన పెట్టుబడి మనకు రావాలి. త్వరగా రాబట్టే ప్రయత్నం చేస్తాను. న్యాయంగా ప్రయత్నిస్తే మంచిదే. మన గుమస్తాలు పనివారు అవకాశం ఇస్తే అన్యాయం ఎలా చేయాలో మనకు చక్కగా నేర్పుతారు. అలాంటి వాటికి నేను అంగీకరించినమ్మా అన్నాడు శ్రీనివాస్. 4 రోజులు తమ్ముడింట్లో ఉండేసరికి తనలో లోపించిందేమిటో అర్థమైంది అతనికి. తన అహంకారం, భార్య అహంభావం రెండూ కలిసి తమ జీవితాన్ని మరుగుపరిచాయి. అతని మనసులోని భావం కనిపెట్టినట్టే టీ తీసుకుంటుండగా శైలజ అడిగింది. నేను వెళ్ళిపోతున్నాను. అక్క చూస్తే బావుండు బావగారు అంది. తన మాట సమంజసమేనా అన్నట్టు భర్తవంక చూస్తూ. అవునన్నయ్య. ఇప్పుడే కాదురా, నా సమర్థతపైన ఆమెకు నమ్మకం ఏర్పడాలి. ఆమెదే తప్పని చేతులు దులుపుకోవడానికి ఇదే సినిమా కాదు, ఇద్దరిది తప్పే. సరిదిద్దుకోలేని తప్పు కాదుగా. కాదనుకో, అన్నీ సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందిరా అన్నాడు. మంచిదే, ఈలోగా వదినకే నీపైకి మనసు పోవచ్చు నవ్వాడు. సీను తను జత కలిపాడు. కాలేజీ చదువులయ్యాక ఇద్దరూ కలిసి నవ్వుకోవడం ఇదే మొదలు. బ్యాగు సర్దుకుని అరగంట దాటినా శైలును వదిలి వెళ్లడానికి మనసు రావడం లేదు సతీష్కు. 2 సంవత్సరాల క్రితం ఆమె ఎవరో తనెవరో తెలీదు. ఇప్పుడు ఆమెను వదలలేకపోతున్నాడు. అనురాగ బంధం అంటే ఇదే కాబోలు. ఇదిగో ఈ మాలలు రాధికకు మరిచిపోకుండా ఇవ్వండి. కదంబమాల బ్యాగులో పెట్టింది శైలజ. అన్నాడు ఆమెనే చూస్తూ. తెల్ల చీరలో మరింత అందంగా కనిపిస్తోంది శైలజ. నేను చెప్పింది విన్నారా? ఏం చెప్పావు? మీరు ఏ లోకంలో ఉన్నారు? నీ లోకంలో. అప్పుడు పరీక్షగా అతని వంక చూసింది. అతని కళ్లల్లోని భావం ఆమెను వ్యవసరాల్ని చేసింది. వెళ్ళి అతని ఒడిలో వాలిపోయింది. అతని చేతులు అప్రయత్నంగా ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. ఇద్దరూ తన్మయావస్థలో చాలాసేపు ఉండిపోయారు. చీకటి పడితే తాగిన లారీ డ్రైవర్లతో గొడవవుతుంది, లేవండి. శైలజే తేరుకుని భర్తను లేవదీసింది. వెళ్లాలని లేదు శైలు. అత్తారింట్లో ఉంటే అపహాస్యం పాలవుతారు. పర్వాలేదు, నాన్నగారే ఉంటే ఈ 5-6 నెలలు ఎక్కడుండాల్సిందాన్నే కదా. మీ ఆడవారి గుండె రాయి కనుకనే మగవారి ఆగడాలు భరించగలుగుతోంది స్త్రీ. నీ చేత్తో మరో కప్పు టీ ఇవ్వు. ఆమె కళ్ళు చెమరచాయి. వెళ్ళి టీ చేసి తీసుకొచ్చి తాగించింది. ఆమెను మరోసారి దగ్గరకు తీసుకుని నుదురు మెడ చుంబించి వదిలిపెట్టాడు. మరికొంతసేపుంటే మనసు మారిపోతుందేమోనని త్వరగా బయటకొచ్చి స్కూటర్ ఎక్కి చెయ్యూపి స్టార్ట్ చేశాడు. అతని స్కూటర్ కనుమరుగు కాగానే గదిలోకి వెళ్లి కళ్ళు ఒత్తుకుంది శైలజ. శ్రీనాథ్ ఇంట్లో అద్దెకుండే శంకరాచార్య రిటైర్డ్ తెలుగు పండితుడు. అతనికి ఫ్యామిలీ ప్లానింగ్ పట్ల నమ్మకం లేదు. అందుకే వివాహమయ్యి 4 పిల్లలు గల పెద్ద కూతురుంది. ముద్దు ముచ్చట తీర్చడానికి 4 ఏళ్ల చిన్న కూతురు ఉంది. వారిద్దరి మధ్య మరో 6 ప్రభుత్వం అతని కుటుంబ జీవితం గమనించకనే రిటైర్ కమ్మన్నారు. ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి లేక ట్యుటోరియల్ కాలేజ్ పెట్టారు. అతని కుటుంబ సభ్యులే అందులో అన్ని శాఖలు నిర్వహిస్తారు. శైలజ తనకు ఇల్లు కావాలని వేరే ఇల్లు చూసుకోమని రాస్తే తనకు వేరే ఇల్లు ఇంత వసతిగా దొరకదని, ఆమె తన ఇష్టమొచ్చినంతకాలం ఉండవచ్చని బ్రతిమాలతో ఉత్తరం రాశాడు. శైలజ కోసం 2 గదులు శుభ్రం చేయించి పెట్టాడు. అమ్మాయి, బాబుగారు వెళ్ళిపోయారా? శైలజ ఆలోచనల నుండి తేరుకుని చూసింది. శంకరాచార్య నిల్చున్నాడు. రండి. లేచి కుర్చీ చూపించింది.
ఆ మహానుభావుడు డాక్టర్ గారు ఏ లోకంలో ఉన్నారో ఈ ఇల్లు మాకు ఉపయోగపడుతుంది. గాల్లోకి చేతులు జోడించి వెంటనే జేబులోని నస్యం డబ్బా తీసి 2 సార్లు పీల్చాడు. ట్యుటోరియల్ కాలేజ్ వల్ల ఏమైనా లాభముందా సార్? అందరికీ ప్రభుత్వం ఇచ్చే జీతాల్లా ముడుతుందమ్మా. అంతా ఆ ఏడుకొండలవాడి దయ అన్నాడు మరోసారి చేతులు జోడించి. అదైనా నయమే కదండి. నయమే అని మెల్లగంటవేం తల్లి. బ్రతికుండగానే నలుగురిని ఆదుకున్నాడు ఆ మహానుభావుడు. మరణించి కూడా మాలాంటి వారిని ఆదుకుంటున్నాడు. మరోసారి చేతులు జోడించాడు. దాందేముంది, నేను పని మీద వచ్చాను. మీ సహాయం కావాలి సార్. తప్పకుండానమ్మా. ఆ ఏడుకొండలవాడి దయ వల్ల మీ అనుగ్రహం దొరికింది. తనొచ్చిన పని చెప్పింది. అతను శ్రద్ధగా విన్నాడు. అంతేనా? విద్యార్థులంతా మన చేతిలో ఉన్న పిల్లలు. ఇక డబ్బులకు ఏం కొదవా? శ్రీలక్ష్మివి నిశ్చింతగా ఉండమ్మా అన్నాడు. అదే ఆశతో వచ్చానండి. తదాస్తు. వంట పని పెట్టుకోకు, మీ పిన్ని వంట చేస్తుంది. ఎందుకండి శ్రమ? అలా అనుకో తల్లి. డాక్టర్ బాబు కుటుంబానికి సహాయపడగలిగితే నా జన్మ ధన్యమైపోతుంది అన్నాడు మరోసారి చేతులు జోడించి. మాటిమాటికి ఆయన అలా చేయడం బూతిగా గెట్టలేదు శైలజకు. కానీ ఆ అలవాటు మార్చలేదు కదా తను. మీరు అలా ఎన్నడూ భావించకండి, అలాగే వస్తాను అంది. తన ప్రచారానికో ప్రణాళిక ఏర్పరచుకుంది. ఆయనతోనూ సాయన్న కొడుకు నారాయణతోనూ అన్ని వివరాలు చర్చించింది. భోజనాలకు లేవచ్చు. శబ్దం వచ్చింది గాని మనిషి కనిపించలేదు. ఆమె అటు ఇటు చూసింది. మీ పిన్నికి విపరీతమైన సిగ్గు, శంకరాచారి అన్నాడు. శైలజకు విపరీతంగా నవ్వొచ్చింది. బలవంతంగా ఆపుకుంది. ఇద్దరూ లోపలికి వెళ్లేసరికి ఈ చివర విస్తరి, ఆ చివర కంచం పెట్టున్నాయి. నవ్వుకుని చేయి కడిగి విస్తర ముందు కూర్చుంది. ఓయ్, ఆ అమ్మాయికి దగ్గరగా విస్తరి. పర్వాలేదు సార్, ఎవరి నమ్మకాలు వారివి అంది. శంకరాచార్య కోడలు వడ్డించింది. అరగజం పైనుండి వస్తువులు విస్తట్లోకి వేసిందామె. అది చిరాకనిపించినా ఏమనలేకపోయింది శైలజ. పిల్లలకు వడ్డించేరాదే? ఆయన మాటలకు భార్య అప్పటిదాకా పరదా తీసుకుని బయటకొచ్చింది. ఎంగిలి చేత్తో నమస్కరించలేక తల పంకించింది. ఏంటో మాది పల్లెటూరు తిండి అంది. చాలా బావుందండి అంది శైలజ పచ్చడి కలుపుతూ. తలెత్తి పిల్లల భోజనం చూస్తే శైలజకు కడుపులో దేవునట్టయింది. దేశంలో ఆహార సమస్య ఒకవైపు, రెండో వైపు దోబరా. ప్రతి కంచంలోనూ అన్నం అదరులు మిగిలిపోయాయి. అలా వడ్డించుకుని పారేయడం బొత్తిగా అర్థంలేని విషయం. డాబో దర్పమో అర్థం చేసుకోలేకపోయింది. మరికొందరు పంక్తిలో భోజనానికి కూర్చుంటే లాలాజలం ఎండిపోయి అన్నం అంటే అసహ్యం పుడుతుంది. అటు ఇటు కెలికి అదేదో విషపదార్థం తింటున్నట్టు ముఖం పెడతారు. మరికొందరు భోజనం చేస్తుంటే మనకు ఆకలి వేస్తుంది. పిల్లలంతా పదార్థాలు వదిలి లేచారు. ఆ రాత్రి ఎంతకో నిద్ర రాలేదు. సతీష్ను వదిలి మొదటిసారిగా ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ కునుకు తీసి లేచి తను పెంచిన తోట అవి చూసుకుని కాలకృత్యాలు తీర్చుకునొచ్చింది. నారాయణ తన ఇంటి నుండి తెచ్చిన టిఫిను కాఫీ తీసుకుని ఊళ్ళో పెద్దలను కలుసుకుంది. అందరూ సీతాపతి పేరు వింటూనే ముఖం చిట్లించినా వచ్చింది డాక్టర్ శ్రీనాథ్ అమ్మాయి కాబట్టి కావలసిన సహాయం చేస్తామని మాటిచ్చారు. డబ్బున్నవారికి ఓటివ్వడం పెద్ద సమస్య కాదు. అటు నుండి హరిజనవాడకు బయలుదేరింది. మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఇళ్ల కంటే వారి గుడిసెలే అందంగా ఉన్నాయి. చక్కగా ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టి కళ్ళాపు చల్లిన వాకిళ్ళు అదో అందంతో కళకళలాడుతున్నాయి. శైలజను చూడగానే జంగయ్య ఎదురొచ్చాడు. అమ్మా, శ్రీనాథబాబు బిడ్డ ఈడకి ఎందుకొచ్చిందమ్మా? మళ్ళీ రంగి బేగా సాపతేండ్రే. కళ్ళకు చేతులు పెట్టుకుని వచ్చాడు. బావున్నావా మామా అంది. ఆమెకు బాల్యం గుర్తుకొచ్చింది. జంగయ్య ఆమెను భుజాల మీద గుర్రమెక్కించుకుని కాసేపు ఆడుకుని వెళ్లేవాడు. నారాయణ బట్టలు మైలపడ్డాయని గోల పెట్టేవాడు. ఒరే నారీ, జంగయ్య ముట్టుకుంటే మైలపడ్డానికి వాడు మనిషి కాదట్రా. శ్రీనాథ్ నవ్వేవాడు. వాళ్ళెంతైనా ఆ పైన చెప్పలేకపోయేవాడు నారాయణ. అంటరాని వాళ్ళు అంటావు, మరి శైలజ తల్లి అలాంటిది కాదా? నారాయణ మాటలు దొరక్క బుర్ర తడుముకునేవాడు. జంగయ్య జామకాయలు, రేగిపళ్ళు, చిటిమిటి పండ్లు తెచ్చిపెట్టేవాడు. కూసో తల్లి. రంగి చాప చూపింది. కూర్చుంది. తైల సంస్కారం లేని జుట్టు, పీలికలేని బట్టలతో ఆడుకుంటున్న పిల్లలు ఏదో వింత చూడ్డానికి వచ్చినట్టొచ్చారు. తనతో తెచ్చిన పెప్పర్మెంట్లు అందరికీ పంచింది. కుశల ప్రశ్నలయ్యాక పిల్లలు వెళ్ళిపోయాక తనొచ్చిన పని చెప్పిందామె. ఇదిగో తల్లి, నువ్వు నిలబడు. మేం ఓట్లు వేయకపోతే అడుగు. ఆయనంటే మాకు పడదు. జంగయ్య నిక్కచ్చిగా చెప్పాడు. నిజమే. ఆయన కోడల్ని నేను ఎదురు నిలిస్తే ఏం బాగుంటుంది? ఆయన తరపున నేను చెబుతున్నానుగా, మీ వీధిలో బడి కట్టిస్తాను. కొందరు యువకులు గొల్లు నవ్వారు. అర్థం కానట్టు చూసింది శైలజ. పోయినసారి గిట్లనే చెప్పిండ్రు.
ఒక అతను మూతి విరిచాడు. జంగయ్య మామ, నాన్నగారిపై ప్రమాణం చేసి చెబుతున్నాను, అన్నమాట నిలబెట్టుకుంటాను. అంతొట్టెందుకులే, అటనే అత్తాం. అలా అంటే కాదు, మీకు ఇంకేమైనా కావలసి ఉంటే చెప్పండి, నా చేతనైనంతవరకు చేస్తాను. ఏం చెప్పాలి తల్లి, వేసంగిలో నీళ్లకు కటకట్లాడిపోతున్నాం. పోడుబడ్డ బావులు బాగు చేయించమంటే ఈయన నాదుడే లేడు. నారాయణ, రేపే ఆ పని చూడు అంది. ఈ విధంగా తిరగడం బాధగానే ఉంది, కానీ అలా అలవాటు చేశారు ప్రజలకు. లంబాడి, తండాలు, మిగిలిన వీధులు కూడా తిరిగింది. 4 రోజుల్లో పని పూర్తి చేసుకుంది. ఇక మిరియాలగూడ వెళ్ళాలి నారాయణ అంది. 2 రోజులాగి వెళదామండి. మళ్ళీ బాబుగారు పట్టణం నుండి వచ్చేలోగా మన పనికి ఓ ప్రణాళిక ఏర్పడాలి. డబ్బు సంగతి చూడాలి కదా. మరైతే నేను ఇంటికి వెళ్ళి చెప్పొస్తానమ్మా. అతను వెళ్ళిపోయాడు. శైలజ హుసూరుమంటూ కూర్చుంది. తను అనుకున్న పని అంత తేలిగ్గా అవుతుందన్న నమ్మకం కలగడం లేదు. ప్రతి పని డబ్బుతో చేయించడానికి అలవాటు పడ్డారు. తన మంచితనము, తండ్రి పరపతి నిరుపయోగం అవుతాయన్న జంకు పట్టుకుందామికు. శ్రీనివాస, వెంకటేశ, వచ్చావా తల్లి? శంకరాచారి వచ్చాడు. రండి సార్, లేచి ఆహ్వానించింది. ఏం లేదు తల్లి, మధ్యాహ్నం భోజనానికి రాలేదని మీ పిన్ని. ఈ పూట కుమ్మరి బస్తీలో ఆలస్యమైందండి. ఒక్క మాట చెప్పేదా తల్లి? చెప్పండి. ఈ వీధులన్నీ తిరిగొచ్చాక 2 చెంబులు నీళ్లు పోసుకో. అంతా వాడి సంతానమేననుకో. మరోసారి దండం పెట్టుకుని లెంపలు వాయించుకున్నాడాయన. మంచిదండి అంది. అతని భార్య ఏదో పేచీ పెట్టుంటుంది అనుకుంది. స్నానం చేసిరా తల్లి అన్నాడు. అతను వెళుతూ ముక్కోటి దేవతలను తలుచుకున్నాడు. శైలజ లేచి స్నానానికి వెళ్ళిపోయింది. తన తండ్రి పుట్టి పెరిగిన ఊరది. తాను ఎన్నడూ రాలేదు. పుట్టింటి బంధువులు, అత్తింటి బంధువులు ఊరి నిండా ఉన్నారు. తండ్రి పోగానే పరామర్శకొచ్చిన పెత్తండ్రి శ్రీహరి పేరు గుర్తుంది. బస్ దిగి చాలా దూరం నడిచారు. ఎక్కడికి వెళదామంటారు? నారాయణ అడిగాడు. శ్రీహరి గారి ఇల్లెక్కడో కనుక్కో అంది. ఎవరినో నిలిపడిగాడు. ఆయన ఎడం చేతివైపు కనిపించే సందులోని పెద్దమేడ చూపించాడు. చుట్టూ కొబ్బరి తోట, రాజప్రాసాదంలా ఉంది. ఆ ఇల్లు నగిశీలు చెక్కిన తలుపులు, షాండ్లియర్స్ బయట కనిపిస్తున్నాయి. ఆ మేడలో నివసించేవారి వైభవాన్ని చాటుతున్నాయి. శ్రీనాథ్ పెద్దన్నలు 2 మరణించినట్టు వింది శైలజ. మిగిలింది శ్రీహరి మాత్రమే. ఆనాడు ఇలాంటి అవసరం వస్తుందని ఊహించక అతన్ని నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టింది. అతను ప్రతీకారం తీర్చుకుంటాడో ఏమో ఆమె ఊహించలేకపోయింది. ఎవరు? ఒక నౌకరు బయటకొచ్చాడు. శ్రీహరిగారున్నారా? రండమ్మా. చావిడి దాటి లోపలికి వెళ్లారు. పెద్ద హాల్లో పాతకాలం నాటి ఫర్నిచర్ ఉంది. కిటికీ దగ్గరగా వేసున్న వాలు కుర్చీలో శ్రీహరి కూర్చున్నాడు. ఆయన చేతిలో పుస్తకం ఉంది. ఆయన సన్నగా ఏవో పద్యాలు చదువుతున్నాడు. ఆయన మెల్లగా గంభీరంగా చదువుతున్న ఆ పద్యాలు ఆమెకు మరోసారి తండ్రిని గుర్తు చేశాయి. ఇక నిలవలేనట్టు పిలిచింది, పెదనానా అని. ఎవరు? క్షణం రెప్పలు తాటించి మరుక్షణమే లేచి చేతులు చాచాడు శ్రీహరి. ఆయన చేతుల్లో వాలిపోయింది శైలజ. ఇద్దరికీ ఎన్నో మాట్లాడాలనుంది, మాటలు రావడం లేదు. ఆయనే మొదట తేరుకున్నాడు. వెంకటే, అమ్మగారిని ఎలా పిలు అన్నాడు. వెంకన్న వెళ్ళిన తర్వాత ఆమెను వదిలాడు. కూర్చో తల్లి అన్నాడు. ఆమె ఆయన పక్కనే కూర్చుంది. ఒకరినొకరు చూసుకుంటూ గడిపారు. ఎవరండి? ఓ ముత్తైదు వచ్చింది బయటికి. శైలజను చూస్తూనే ఉలిక్కిపడ్డట్టయింది. శ్రీనాథబాబు కూతురా అంది. తల పంకించాడాయన. శైలజ లేచి ఆమెకు నమస్కరించింది. ఆమె శైలజ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది. సాయంత్రం వరకు కుటుంబ విషయాలతో సరిపోయింది. తామొచ్చిన విషయమే మరిచిపోయింది శైలజ. అందరూ మగపిల్లలేనట. ఉద్యోగరీత్యా తలా ఒకచోట ఉన్నారట. శ్రీహరి, ఆయన భార్య మాత్రం అక్కడే ఉంటున్నారట. తాతయ్య మీ నాన్నకు రాసిన పొలం ఉంది. ఎన్నోసార్లు వచ్చినా మీ నాన్న నిరాకరించాడు. నువ్వైనా తీసుకో తల్లి అన్నాడు. అంది. తండ్రి నిరాకరించింది తను తీసుకోవడం ఎంతవరకు సమంజసం? తీసుకోకపోతే తను అందరికీ చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోవడం కష్టతరం. ఆమెకు బాగా తెలుసు. సీతాపతి ఒక్క కాని రాల్చడని. ఆ తర్వాత తనొచ్చిన పని చెప్పింది. అల్లుడిని నిలబడమను, అందరమూ కృషి చేసి గెలిపిస్తాం. సీతాపతి అంటే ఎవరికీ మంచి అభిప్రాయం లేదమ్మా. ఎన్నికైన నాయకులంతా సచ్చరితులేనా పెదనానా? కాదనుకో. సరే, ప్రయత్నం చేద్దాం అన్నాడు. నేనొక్కసారి వెళ్ళి మా కుటుంబాన్ని చూడాలి పెదనాన్న అంది. రేపు వెళ్ళొచ్చులే అమ్మా అన్నాడు. ఆ రాత్రి అక్కడే పడుకుంది. మర్నాడు వెంకన్న, నారాయణ వెంటరాగా అత్తగారి బంధుజనాన్ని చూడ్డానికి వెళ్ళింది. ఈ గొప్పోళ్ల సంగతి నాకు బాగా తెలుసునమ్మా. మీకు వాటా పెట్టింది ప్రేమతో కాదు. భూములు ఎక్కువ తక్కువ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారట.
పెద్దవారి గోత్రాలు నౌకర్ల చేతుల్లో ఉంటాయన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. వింటే మరో 4 మాటలు చెబుతాడు. ఆ 4 మాటల్లో ఒకటైనా విషపూరితమై ఉండొచ్చు. మనసుకు బాధ, మనిషిలో కల్మషం పేరుకుపోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదని తెలుసు. సరైన ప్రోత్సాహం దొరక్క తన మాటలాపాడు. ఇద్దరూ సీతాపతి తండ్రి కట్టిన ఇల్లు చేరుకున్నారు. పెద్ద కొడుకులిద్దరూ సంపాదించి తమ స్వార్థం తాము చూసుకున్నారు. కాని అడిగితే అప్పు మీద పడుతుందని ఆ జోలికి వెళ్లలేదు. చిన్నవాడు తల్లిని అక్క చెల్లెలను చూస్తూ ఉన్నాడు. అది ఇల్లు అనే కంటే పాడుగోళ్లంటే బావుంటుంది. ఎక్కడికక్కడ పడిపోతున్నాయి. సున్నం కొట్టి కొన్ని ఏళ్లయిందేమో. నడుము వంగిపోయిన ముసలతను కూర్చుని తాడు పేంతున్నాడు. ఎవరు? వెంకన్నని అడిగిందామె. సీతాపతి గారి తమ్ముడు. తమ్ముడా? ఆశ్చర్యపోయింది. ఆ మనిషి తన మామగారి తండ్రి అన్నా నమ్మచ్చు. ఎవరది? అతను తాడు పేండం ఆపడిగాడు. శైలజకి ఏం చెప్పాలో తోచలేదు. మీ అన్నగారి కోళ్లండి, వెంకన్నే జవాబిచ్చాడు. ఎవరు? మరోసారి జవాబు వింటేగాని అతనికి నమ్మకం కలగలేదు. డాక్టర్ బాబు కూతురివా? అతనికి అన్న పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదు. అవునండి, నమస్కరించింది. తాడు పక్కన పడేసి భార్యను పిలిచాడు. ఆమెతో పాటే బిలబిలమంటూ 4 పిల్లలొచ్చారు. ఎవరండి? ఆ ఇల్లాలు అడిగింది. అదే డాక్టర్ శ్రీనాథ్ బాబు అమ్మాయి. అంత దూరం కాకపోతే మన కోళ్ళని చెప్పరాదు. ఆవిడ శైలజను చాపవేసి కూర్చోబెట్టింది. కుశల ప్రశ్నలు వేసింది. కాలం మారిపోయిందే తల్లి. డబ్బుతో ప్రేమ, అనుబంధాలు. మా మామేం తక్కువవాడా? ఉన్నదంతా ఊడ్చిపెట్టి కూతుళ్ళ పెళ్లిళ్ళు చేశాడు. ఈనాడు 4 పిల్లలతో ఎకరం పొలంలో వచ్చిన పంటలో ఏం గడుపుతాం చెప్పు అని తన కష్టసుఖాలు చెప్పుకుంది. పెద్దబ్బాయి చదువుకోలేదా? చదివిస్తే చదువుకునేవాడనే అమ్మాయి. వాడు 10వ తరగతికి రాగానే మీ మామయ్యకు జబ్బు చేసింది. తాగే గంజినీళ్లు కరువైపోతాయని నాగలు పట్టించాం అంది. ఒసే సుసి, వదినేనే, కాసింత టీ చేసి పట్టండి. ఇప్పుడు ఎందుకండి? ఏదో నా తృప్తి కోసం. వారిచ్చిన టీ తాగి అక్కడే చాలాసేపు కూర్చుండిపోయింది శైలజ. కోడలు చేసిన వాగ్దానం చెల్లించుకుంది చూసారా? గోవిందమ్మ భర్త వంక గర్వంగా చూసింది. 2 రోజుల క్రితమే ఎన్నికల ఫలితం తెలిసింది. అతను అనుకోకుండా మెజార్టీతో నగ్గాడు. నీ కోడల వల్ల గెలిచానంటావు. నేననేదేమిటి? నిజమంతే. ఇంకేం, ఈసారి నువ్వు పోటీ చేయి, గెలుస్తావు. మీ రాజకీయ చక్రం నా దగ్గర తిప్పద్దు. కోడల్ని తీసుకొద్దాం పదండి అంది. తొందరేం, వెళదాంలే అన్నాడు నింపాదిగా. వెళ్ళండి డాడీ, వదినలేక నాకేమీ తోచడం లేదు. రాధిక గారాలు పోయింది. మీ తొందరే మీకు. అభినందించేవారు ఆత్మీయులు వస్తున్నారు, తర్వాత వెళ్ళొచ్చు. మీ విజయానికి అన్ని విధాలా తోడ్పడిన శైలజ కంటే ఆత్మీయులెవరండి? విసుగ్గా అడిగింది గోవిందమ్మ. భర్తకు పదవొచ్చిందని సంతోషించడం లేదు. 2 కొడుకులు మళ్లీ వస్తున్నారన్న సంతోషం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ సాయంత్రమే అందరూ శైలజ దగ్గరకు వెళ్లారు. నిండుగా, అంతకంటే నిండు మనసుతో చిరునవ్వు నవ్వుతూ ఆహ్వానించింది ఆమె అందరినీ. ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే మొదటిసారిగా సీతాపతి కళ్ళు చెమరచాయి. శ్రీమంతులంతా తనలాంటివారు కాదు. శ్రీనాథ్ ఎంత మంచివాడు. అతని కూతురు మరోసారి తన మంచితనం నిరూపించుకుంది. తనది నడమంత్రపు సిరి. అందుకే అన్నారు, బ్రతికి చెడ్డవాడి బడాయి చూడు, చెడు బ్రతికిన వాడి చెంపలు చూడు అని. అక్కడే ఆగిపోయారేం, రండి. గోవిందమ్మ పిలిచింది. ఓహో, ఎమ్మెల్యే గారా, రండి రండి. ఈరోజు మా ఇల్లు పావనమైంది. శంకరాచార్య చేతులు జోడించాడు. ఇది వరకు అలా ఎవరైనా పిలవాలని తహతహలాడేవాడు. ఈరోజు ఎందుకో అలా పిలిస్తే ఎబ్బెట్టుగా తోచింది. సీతాపతి అంటే చాలండి. దర్పంగా ఇంట్లోకి వెళ్ళాడు. నారాయణ అందరికీ కాఫీలిచ్చాడు. అమ్మాయి, త్వరగా తయారవు, మనం వెళ్ళిపోవాలి అన్నాడు. నన్నేనా అన్నట్టు భరతవంక చూసింది శైలజ. తల పంకించాడు సీతాపతి. మీరు వెళ్ళండి మావయ్య, నాకు కొన్ని పనులు మిగిలిపోయాయి, అవి పూర్తి చేసుకుని వస్తాను అంది. సరే సతీష్, నువ్వుండ్రా. సీను, తమ్ముడు పని 2 రోజులు చూడరా అంటూ లేచాడు సీతాపతి. ఆరోగ్యం జాగ్రత్త హెచ్చరించి తను లేచింది గోవిందమ్మ. రాధికకు వదినతో మాట్లాడాలనున్నా తండ్రి ఏమంటాడోనని బయలుదేరింది. త్వరగా రావాలదినా అంది చివరికి. రాకుండా ఉంటానా? అసలు కథానాయికవు నువ్వు. నేనేం చేశాను? నిన్ను చూసుకోవడానికి వచ్చిన వరుడేగా మీ నాన్నగారిని అపహాస్యం చేసింది. శైలజ మెల్లగా అంది. పోవదినా. రాధిక మూతి ముడిచి కారెక్కింది. సతీష్ భార్యతో పాటు మళ్లీ అందరినీ కలుసుకుని తమ కృతజ్ఞతలు తెలిపాడు. తమ పొలంలో కొంత పొలం సీతాపతి తమ్ముడికిచ్చి సాగు చేయమని చెప్పింది శైలజ. కొంత పొలం అమ్మి బేదలకు చేసిన వాగ్దానాలు పూర్తి చేయాలని నిశ్చయించింది. ఇప్పుడు పొలం కొనేవారెవరు శైలు?
ఆయన వాటిని పట్టించుకోకపోతే నేను చూసుకుంటాను. మీ నాన్నగారు పట్టించుకుంటారన్న నమ్మకం ఉందా మీకు? కిలకలా నవ్వింది. ఆయన తరపున నేను హామీ ఇస్తున్నాను చాలా అన్నాడు ఆమె చేతిలో చేయి వేసి. శైలజ ఆమోదించినట్టు తలాడించింది. శైలు, నాన్నను అర్థం చేసుకోలేదు. ఆయన చాలా మారిపోయాడు అనుకున్న సతీష్ మాట ఊహాగానమని 2 రోజుల్లో తెలిసిపోయింది. ఆ రోజు ఉదయమే హడావుడిగా వచ్చాడు సీతాపతి. అమ్మాయి, ఏంటి మావయ్య, 2 రోజుల్లో వచ్చేవాళ్ళం కదా అంది. వస్తారు, కొంపంతా గుండమయ్యాక వస్తారు అన్నాడు కోపంగా. ఏంటి నానా, నీకు బుద్ధుందట్రా? బంగారం లాంటి పొలాలు పంచిపెట్టుకుంటారా? శైలజ భర్త వంక ఒకసారి విజయగర్వంతో చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను వారించాలనే నాన్న అని నచ్చజెప్పినా ఓ 2 గంటలు డబ్బు, దాని విలువను గురించి ఉపన్యాసం చెప్పాడు. సీతాపతి ఆ రాత్రే ఊరు వెళ్ళి శ్రీహరిగారిని కూడా మందలించొచ్చాడు. అమ్మాయి చిన్నది, తెలీదు, మీకు తెలీదా బావగారు? శ్రీనాథ్ పోలికే అమ్మాయికొచ్చింది. కొన్ని విషయాలు ఎవరు చెప్పినా విందు శ్రీహర్ అన్నాడు. భలేవారు గనక ఈసారి అలాంటి ప్రస్తావన తెస్తే నా చెవిని వెయ్యకపోయారు. తన అడ్రస్ ఇచ్చి వియంకుడి లాంఛనాలందుకుని తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఏదో మావాడు బ్రతుకుతాడమ్మాయి అని భూమి పించాను, ఇక బుద్ధిగా బ్రతుకు అని తన పెద్దరికం ప్రదర్శించాడు. వాళ్ళు నవ్వి ఊరుకున్నారు. మర్నాడు కొడుకు కోడలతో ఇల్లు చేరాడు సీతాపతి. ఇప్పుడు ప్రతి పని కోడల్ని సంప్రదించే చెయ్యాలి. అమ్మాయి అమ్మాయి అంటూ ఇంట్లో ఉన్నంతసేపు పిలుస్తుంటాడు. ఆ రోజు అందమైన చీరలు తెచ్చాడు. మొదట చిన్నవదినికివ్వమ్మా. రాధిక మూతి ముడుచుకుంది. ఆమె ఎన్నుకున్నాకే తను తీసుకుంది శైలజ. రాధిక సంతోషంగా వెళ్ళిపోయింది. చూసావా, మా నాన్నకు నువ్వంటే ఎంత గౌరవమో సతీష్ అన్నాడు. నేనంటే కాదు మహాశయ, నాతో పాటు వచ్చిన సిరికి అర్థమైందా? వేదాంతిలా బాధగా నవ్వింది. సీరియస్గా ఆలోచిస్తున్నావా శైలు? లేదు, ప్రపంచంలోని రకరకాల బలహీనతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంది. బాధపడ్డమెందుకు? ప్రాణం ఉన్న మనిషి కంటే ప్రాణం లేని సిరికి ఎంతో విలువ అన్న బాధే అంది నవ్వుతూ. శైలు, అతను దగ్గరగా వచ్చాడు. ఏదో అన్నాను, మీరేం మనసులో పెట్టుకోకండి. చాలా రోజులైంది సినిమాకి వెళదాం పదండి. ఈ సమయంలో నాన్నగారు నువ్వు సినిమాకు పోవడం అంగీకరించరు అనబోయి మాటలు మింగేశాడు. బాత్రూమ్ వైపు వెళ్ళాడు. ఇంతటితో శ్రీమంతులు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.